your advice to students who want to pursue CA and related courses, sir, and parents కి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి సార్? యా మీరు అడిగినట్టే చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ మాకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు యునో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మీరు సిఏ చేద్దాము అని అన్నప్పుడు చాలా మంది మిమ్మల్ని వెనక లాగేస్తారండి. వద్దు, ఇది చాలా టఫ్ కోర్సు, ఒకసారి ఫెయిల్ అయితే 10 సార్లు రాయాల్సి వస్తుందని. దయచేసి వాళ్ళ సజెషన్స్ వినకండి. అదే ఫస్ట్ సజెషన్ నేను ఇచ్చేది అందరికీ అదే. దయచేసి ఈ నెగటివ్ సజెషన్స్ మాత్రం వినకండి. ఎందుకంటే చాలా మంది అంటుంటారు, దీనిలో 100 మంది రాస్తే ఒక 10 మందే పాస్ అవుతారని చెప్పి, నువ్వు చెయ్యకు అని చాలా మంది ఆపేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలా ఆలోచించాలంటే ఆ 10లో నేను ఉంటానని ఆలోచించుకోవచ్చు కదా, ఆ 90లో నేను ఉంటానని ఎందుకు ఆలోచిస్తున్నారు? వై డోంట్ యూ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే? ఓకే, వాళ్ళు అన్నారు 10 మంది పాస్ అవుతారు అన్నారు, ఆ 10లో నేను ఉంటాను అనుకోండి. వై డోంట్ యూ థింక్ ఇన్ దట్ వే? మీరు ఎందుకు నెగటివ్గా ఆలోచించి అమ్మో 90 మంది ఫెయిల్ అవుతారంట అని మీ మైండ్లో ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? అండ్ ఫర్ ఎ పేరెంట్, ఐ వుడ్ లైక్ టు హంబ్లీ టెల్ యూ, ఒక సిఏ స్టూడెంట్ కనుక ఒక్కసారి పాస్ అవ్వకుండా ఉండి రెండోసారి రాస్తుంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ అంత కాదండి, వాళ్ళ చాలా ప్రెషర్ అండర్గో అవుతారు. మీరు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక్కసారి ఫెయిల్ అయినా వాళ్ళని దయచేసి కించపరిచి మాట్లాడకండి. 10 మంది ముందు కూడా అసలే మాట్లాడకండి. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. నాన్న ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చెయ్యి, ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఏది జరిగినా మన మంచిదికే అని చెప్పి చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు, మీకు మంచి రిజల్ట్స్ ఇస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ మై అడ్వైస్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎస్పెషలీ. ప్లీజ్, వాళ్ళు ఎవరు ఏమన్నా కానీ మీరు వినకండి. మీ లక్ష్యం సిఏ అయితే ఆ లక్ష్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీవన్.